గత నెల 31వ తారీఖున చివ్వేలంల మండలం లక్ష్మీనాయక్ తండాలో భానత్ శేషు అనే యువకుడి హత్య చేశారు. ఇవాళ 6 నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు డీఎస్పీ రవి. నిందితుల నుంచి 4 ద్విచక్ర వాహనాలు, 4 సెల్ ఫోన్లు, 1 కత్తిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపారు పోలీసులు. 31 తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత మర్డర్ జరిగింది. శేషి అనే వ్యక్తిని మర్డర్ చేయడం జరిగింది. దాంట్లో అలా భార్య లలిత కంప్లైంట్ ఫస్ట్ రోజు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈరోజు ఒక 6 మెంబర్స్ ను అరెస్ట్ చేయడం జరిగింది. శేషుకు వెంకన్న అంటే మెయిన్ అక్యూడ్ దీపక్ వాళ్ళ నాన్నకు చిన్న ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి. దీనిలో భాగంగా 2017లో గొడవలు అయితే అందులో అప్పుడు ఇరుపక్షాల పైన కేసులు జరుగుతాయి. శేషును ఎట్లయినా తొలగించుకోవాలనే ఉద్దేశంతో దీపక్ గత 15 రోజుల నుంచి ప్లాన్ చేస్తుంటాడు. ప్లాన్ లో భాగంగా అతని ఫ్రెండ్స్ 3 సురేష్, రాజేష్ మరియు ప్రవీణ్ కలుపుకొని మన లక్ష్మీనాయక్ తండా దగ్గర తాగుతూ ఉంటాడు. 31st నైట్ శేషు వెళ్తుంటాడు. అక్కడ ఈ 4 కనబడితే పలకరించి మాట్లాడుకుంటే అదే అదునుగా చూసుకొని దీపక్ తన బైక్ లో ఉన్న కత్తి తీసుకొని పొడవగానే ఈ పిల్లలు ఆపకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆపకుండా ఈ 3 వెళ్తారు ఫ్రెండ్స్. శేషు పారిపోతుంటాడు. అతను వెంబడించి వాళ్ళ ఫాదర్ ను వెంకన్నకు కాల్ చేసి ఫాదర్ ను ప్లస్ మదర్ సుజాతను పిలిపించుకొని ఒక గుడిసెలో, అంటే అదే తండలో గుడిసెలో దాచుకుంటే పొడిచి చంపుతారు. అదేవిధంగా టెస్టికల్స్ కూడా ప్రెస్ చేస్తారు. అక్కడికక్కడ చనిపోగానే వెళ్ళిపోతారు. ఈ రోజు వాళ్ళని లక్ష్మీనాయక్ తండలో ఈ 6 అరెస్ట్ చేయడం జరిగింది.